ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మార్కు సువార్త 6:14. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను అనగా అన్ని చోట్లకి అందరికీ కూడా ఆయన కీర్తి తెలియబడిందని అర్థం. మరి ఈ వాక్య భాగం నుండి ప్రభు ఏం మాట్లాడతారో చూద్దాం. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు యేసుని గురించి తెలిసిన వ్యక్తివేనా? ఆయన గొప్పతనం ఏమిటో నీవు గ్రహిస్తున్నావా? ఆయన ఆశ్చర్యకరుడని నీవు గుర్తెలగలుగుతున్నావా? ఆయన ఏదైనా చేయగలడని నీవు నమ్ముచున్నావా? ఆయన నీ ప్రతి పరిస్థితికి చాలిన దేవుడని నీకు తెలుసా? ఇన్ని ప్రశ్నలు నీ ముందు ఉన్నాయి కదా, సమాధానం ఏంటి మరి? ఆయన కీర్తి ప్రసిద్ధమాయను అనగా ఎంత గొప్ప దేవుడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను అని వాక్యం చెప్తుంది. ఆయన గొప్పతనం తెలుసుకుని అందుకు తగినట్లుగా నీ విశ్వాసంలో ఇంకా నీవు బలపడగలగాలి. అలనాడు తన భక్తుల పట్ల అనేక అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు నీ పట్ల కూడా చేయగలడని నీవు నమ్మితేనే నీ దేవుని మహిమను నీవు చూడగలుగుతావు. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మరి నీ నమ్మకం ఎంతవరకు ఉందో ఆయనలో ఈరోజు నువ్వు గమనించుకో. మరి నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే, నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే, నీకున్న బాధ ఇబ్బంది ఏదైనా సరే, నీకున్న తీవ్రమైన వేదన ఏదైనా సరే, ఆయన నీకు తప్పక సహాయము చేయగలడు అన్న నమ్మకం ఈరోజు నీలో ఉండాలి. అటువంటి నమ్మకం నీలో ఉంటే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. నీకు ప్రతి పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా మార్చగల దేవుడు. మొదట నీ దేవుని గొప్పతనం ఏంటో నీవు గుర్తిరిగి అప్పుడు ఇతరులకు ఆయన గురించి నీవు ప్రకటించు. ఆమేన్.